కార్ లో పబ్ కి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం పబ్ కి ఆటోని వేసుకుని వెళ్లారంట. ఇంతకీ ఆటో పబ్ లో ఎలాంటి హడావిడి చేసిందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ స్టోరీ గాలి సుధీర్ along with his team. రే రామప్రసాద్ పార్టీకి వెళ్దాం. పార్టీ ఏంటి? నువ్వే కదరా శాలరీ వచ్చింది, ఫస్ట్ శాలరీ పార్టీ వెళ్దాం అని. అంటే డబ్బులు సడన్ గా ఇంటికి పంపించాను రా. ఇంటికా? దేనికి? మా తాతకి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏంటి లాస్ట్ ఇయర్ ఏదో బైపాస్ చేశారన్నా? అంత బాగానే ఉందంటే మొన్న మా తాతకి ₹1,00,000 లాటరీ వచ్చింది, దాంట్లో హాస్పిటల్ జాయిన్ చేశారు. ₹1,00,000 లాటరీ వస్తే హాస్పిటల్ జాయిన్ చేయడం రా? ఆ లాటరీ రివర్స్ వచ్చింది, మా తాత కట్టాలి లాటరీ. సరే నువ్వు ఇస్తాను కదా, నువ్వు పోనీ. నాకు కుదరదురా. ఏ? మా తాతకు మొన్నే పెళ్ళి 60 సంవత్సరాలు అయింది, ఫంక్షన్ చేశాను, అయిపోయిన డబ్బులు. 4 years బ్యాక్ కదా అయింది ఫంక్షన్. అది ఫస్ట్ మామతో, ఈ సెకండ్ మామతో. సెకండ్ మామతోనా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకోటి ఉంది. ఏంటి? మళ్ళీ ఇంకో మామతో ఇంకో ఫంక్షన్ ఉంది. సర్లే, మన దేశం పబ్ కూడా ఉంది, చీపులు అయిపోద్ది. నీ డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. నా దగ్గర ఉన్నాయి. ఇద్దరం సమోసం కట్టుకుందాం, ఓకేనా? బిల్ హాఫ్ ఆఫ్. ఓకే ప్రామిస్? నీ మీద ఒట్టు. ఓకే డన్. ఇలా వెళ్తా కదా కానీ జాకెట్లు వేసుకెళ్దా? పద. వస్తున్నాడు ఏంటి ఆపుతున్నారండి? సింగల్ గా పంపించారు, అందుకే ఇద్దరు వచ్చాంగా. ఈ జోకులు ఇక్కడ కాదు, మీ ఊర్లో వేసుకో. ఈ పత్తి తీసుకొని పకోడీ కొనుక్కో. ఇవి తీసుకొని జిలేబీ కొనుక్కో. అలా కాదండి, పబ్కి అమ్మాయిలు ఉంటేనే పంపిస్తారు. ఫస్ట్ టైం కదా, ఒకసారి చూసి వచ్చేస్తాం. లోపల చూడాలంటే అమ్మాయి కావాలి. ఓ పంచే. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమండి, ఎక్స్క్యూజ్ మీ, బయట ₹100 పడిపోయింది అన్నారు, మీదే అంట, ఎవరో అడుగుతున్నారు, ఒకసారి వెళ్తారా? హాయ్, ఇక్కడ ఈ 100 మీది కదా, నాదే, ఎంత పడిపోయింది. అరే ఏంట్రా, పబ్ లో మ్యూజిక్ ఉండాలి, ఏం లేదు. ఈ పబ్ పేరు మ్యూట్ పబ్ రా. మ్యూట్ పబ్బా? అదేం పబ్బా? మనమే డిచ్ 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 అనుకోవాలి. మనమే డిచ్కి డిచ్కి అనుకోవాలి. థ్యాంక్స్ అండి, హక్ చేసుకోవాలని చెప్పరా? హక్కు కాదు, లోపల పంపారు. లోపలికి ఎందుకు పంపారండి? అమ్మాయి ఉండాలి. నాకు అమ్మాయి లేదు, బాబున్నాడు, పర్లేదా? బాబున్నాడు, పర్లేదా? అమ్మాయి అంటే ఇప్పుడు కష్టమనుకుంటే అండి, పర్లేదు పంపించండి. ఎందుకు ఏదో గొడవ అవుతుంది, ప్రాబ్లం ఉన్నట్టుంది, మనం వెళ్దాం పద. పంపించండి. మ్యాటర్ ఏంటి? అమ్మాయిలు ఎందుకు లోపల పంపారు? ఫస్ట్ టైం రావడం పబ్కి? అవునండి. మేము ఫస్ట్ టైమే. ఏంటండి? అదే ఇక్కడికి రావడం. అమ్మాయి కావాలి మనకి, అంతే కదా. అమ్మాయి లేకపోతే పంపించమని చెప్తున్నారండి. నేను సెట్ చేస్తాను అమ్మాయిని, ఓకేనా? అలాగే ఉన్నారు మీరు కూడా. రే ఇప్పుడు బకరా గడు దొరికాడు, నువ్వు అర్జెంట్ లేడీ గడిపేసుకొని వచ్చే. ఎదురు పప్పులో ఉన్నాడు, మనం వేసేద్దాం, బిల్లు పనికి వస్తాడు. ఓకేరా, మీరు లోపలికి వచ్చేయండి. రండి వెళ్దాం. చాలా బాగుంది అది. మనం అంటే రెస్పెక్ట్ మామూలు కాదు ఇక్కడ. కమాండాలి, లోపలికి వెళ్దాం. కాలు బెటర్. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. పబ్ అంటే ఏదో అనుకున్నారండి. ఏమండి, పబ్ అంటే అది సౌండ్లు, ఈ పాటలు గట్లా ఉంటాయి కదండి, పాటలే రావట్లేదండి అండి. ఈరోజు సింగర్ హ్యాండ్ ఇచ్చాడండి. సింగర్ హ్యాండ్ ఇవ్వడం ఏంటండి, మామూలుగా వస్తా ఉంటాయి కదండి పాటలు. వెనకాల ఆర్కెస్ట్రా ఉంటుందండి, ప్లే చేస్తుంటారు, వాళ్ళు రాలేదు, పేమెంట్ ఇవ్వలేదు అనమాట. అవునండి. అవునండి. అంటే డిమ్గా ఉంది, డల్ గా ఉంది, అంతా ఇక్కడ కరెంట్ బిల్ కట్టట్లేదండి. పబ్ అంటే అదండి, చీకటిగా డల్ గా డిమ్గా ఉంటది అనమాట. మనం ఎవరో వచ్చాం తెలియకుండా, ఎవరి ఫేస్ ఎవరు వచ్చాం తెలియకుండా వస్తుంటాం కదా, సో అందుకే అలా ఉంటది అనమాట. వాడికి బాగా తెలుసు. ఏం సార్, ఊరు కొత్త? అవునండి. ఊర్లో ఏం చేస్తుంటారు? ఏంటండి ఊర్లో ఏం చేస్తుంటారు? ఊర్లో 10 ఎకరాలు చేపల చెరువు ఉందండి, దాంట్లో మామిడికాయలు బాగా కాస్తున్నాయండి మధ్యన.
చేపల చెరువులో మామిడికాయలు ఏంటండి? అది ఎండిపోయిందని తర్వాత తోట వేయమండి మామిడికాయలు తోట. ఓహో, చేపల చెరువు ఎండిపోతే మామిడికాయలు తోటేశారా? అవునండి. ఇంకేం చేస్తుంటారు? ఇంకా కొబ్బరి తోట ఉందండి 10 ఎకరాలు. ఓహో, కొబ్బరికాయలు బాగా వస్తాయన్నమాట. చేపలు బాగా పెరుగుతున్నాయండి ఈ మధ్యన. కొబ్బరి తోటలో చేపలు ఏంటండి? మొన్న వరదలు వచ్చాయి కదండి, ఆ. పొలాలన్నీ చెరువులు అయిపోయినాయండి. వాచ్ ఏంటి ఎక్కడ పెట్టారు? ఏంటండి వాచ్ ప్రతి ఓడి అన్నీ టైం ఎంత ఏందో చూసుకొని చెప్తే కొంచెం టైం అయిపోతుందండి. అదే ఇక్కడ పెట్టుకుంటున్నాను అనుకోండి, చూసుకుని వెళ్ళిపోతారు కదా. మరి మీకు తెలియాలంటే నేను చూసుకుంటానండి. బాగుంది. టైం ఎంత ఏందో చూసుకోండి. బ్యాడ్ టైం. ఆ. నాన్నగారు ఏం చేస్తుంటారు సార్? నాన్నగారు అన్న ఇప్పుడు కొబ్బరి నీళ్ళు తాగుతాం కదా, కొబ్బరి బొండ నీళ్ళు. అవును. ఆ కొబ్బరి బొండలు నీళ్ళు మా నాన్నే పోతాడండి. మీ నాన్నగారు ఏం చేస్తారండి? మామిడికాయలో ట్యాంక్ ఎడుతుంటాడు అండి. మామిడికాయలు ట్యాంక్ ఉంటది కదా, మా నాన్న పెడుతూ ఉంటాడు. మీ నాన్నగారు ఏం చేస్తారు? చేపలకి ముళ్ళు ఉంటాయి కదండి, ఆ. పిన్నిస్తో తీస్తుంటాడు. అదే చేపలకి ముళ్ళు ఉంటాయి కదండి. అబ్బాయి పిన్నిస్తో తీస్తుంటారులేండి. బాగుందండి. మందు అవుతారా? మందు బాబాయ్ బిస్కీ పోయండి. ఆయన డబ్బులు బాధేద్దాం అనుకున్నావు, నువ్వు వాడి మంది వేస్తావా అన్నావు. అంటే ఓ పెగ్గు మనం ఇప్పించాం ఇంకో మిగతా బిల్లు ఆడితే కట్టించచ్చు కదా. మీరు ఎంత ఉంది? నా దగ్గర 100 ఉంది. ఇటు పప్పుకు 100 పట్టుకొచ్చావా? నువ్వెంత పట్టుకొచ్చారా? నీలో సగం 50. చెప్పగా 50-50. 50 రూపాయలతో పబ్బుకి వచ్చావా? బిల్ 50-50. ఆ 100 చెప్తా. ఏం చేస్తావు? వాటర్ బాటిల్ కొని పట్టుకొస్తాను, మేనేజ్ చేయి. సార్ ఏ సిగ్నల్? అలా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదండి పబ్బులో. ఏమైందండి? అలా మాట్లాడితే డేంజర్ మాట. అమ్మో సార్ నండి. విస్కీ. ఏంటండి వైట్ గా ఉంది, ఈ కలర్ లో ఉంది? వైట్ విస్కీ. వైట్ విస్కీ అండి. ఆ. అదొకటి వచ్చిందండి. మామూలు చాలా లైట్ గా ఉంటుంది అండి. ఏం అనిపించట్లేదండి. చేతి ఉంటదండి ఇది. ఏదండి? ప్యూర్ వాటర్ కదా, వాటర్ లా ఉంటది. వాటర్ లా ఉంటదండి. కిక్ కూడా ఎక్కట్లేదండి బాబు. కిక్ ఎక్కట్లా. ఏరా కిక్ ఎక్కుతుంది లేదురా? నాకు ఎక్కువైపోయింది, నీకు వద్దు. నాకు ఇప్పుడు ఎక్కుతుందండి, మీకు ఎక్కట్లేదండి. నాకు దిగిపోయింది కూడా అండి. డాన్స్ చేద్దారండి. ఏంటిది? స్టాండ్ వాక్ అండి. స్టాండ్ వాక్? అవునండి. మూన్ వాక్ కూడా కదండి. లేదు, నించునేసి స్టాండ్ వాక్ అంటారండి. ఇంకో పెగ్గ పోయండి. ఇంకో పెగ్గ జాగ్రత్త. బిల్ 4000 అయిందటండి. నాకు కట్టేయండి, దాంట్లో ఉంది. కట్టండి కదా, మీరు కార్డు ఇస్తే నేను కట్టేస్తాను సార్. కార్డ్ అండి. ఏమైంది ఈ సార్? మధ్యన ఒకటే దొరదండి బాబా. డాన్స్ చేద్దాం సార్. 200 వేద్దాం అండి. అందరూ అయ్యో, ఏమైందండి? డాన్స్ చేస్తూ పబ్బులు ఎవరికి చేయి తగలకూడదు. చేయి తగిలింది కదా, 1000 రూపాయలు ఇవ్వండి. అయ్య బాబు, అలా అయితే మీరు ఆస్తులు అమ్ముకోవాలి. ఆ అమ్మాయికి 1000 ఇవ్వండి ఫస్ట్. ఆ అమ్మాయి హట్ అయింది చేయండి సార్. తర్వాత పెద్ద గోల్ పెట్టేస్తుంది. ఏండి సారీ బాగుంది బాబా. మీరు తగ్గద్దు. నక్షత్రాలతో ఒక్కట చేరి కలిసి మెలిసి తడిసి దున్ని దుమ్ము లెప్పి పారేద్దాం. ఏంటండి ఇది? అదే అంటే అది షార్ట్ హెయిర్ ఎంత బాగున్నారు మీరు, ఎందుకు అనవసరంగా అంత లాంగ్ హెయిర్ విగ్గి పెట్టుకుంటున్నారు? సూపర్ ఉన్నారు మీరు. రండి డాన్స్ చేస్తారు. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుసా? అవునా? అందరూ కలిసిపోతున్నారు. మీరు అందరితో భలే కలిసిపోతున్నారు. సరే సరే, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తానండి. వెళ్ళండి. నాకు ఈడ అబ్బాయిలాగా అనిపిస్తున్నాడు. వాష్రూమ్కి వెళ్ళండి. అమ్మాయి ఉండండి, వాష్రూమ్కి వెళ్ళేస్తాను. ఏంట్రాడు వాడికి ఏదో మోసం చేద్దాం 10,000 నొక్కేద్దాం చూస్తుంటే నేను అదే అనుకున్నా, డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పానంటే ఆడిదే అమ్మాయిని పట్టుకొని అబ్బాయి షార్ట్ హెయిర్ లో బాగుందంటాడు. అబ్బాయి అని తెలియట్లేదే ఏంటి, ఆడికి అర్థం కావట్లే.
నేను ఊరు నుంచి వచ్చాను, ఈజీగా మోసం చేసి వచ్చారే కదరా, ఎంతసేపు ఇంత డ్రామాలు ఆడారు మీరు, నా చేత బిల్లు కట్టిస్తారా మీరు, నా చేత ఇంత మోసాలు చేస్తారా మీరు అని అంటారు అనుకున్నారు కదండి. ఊరకండి, ఎప్పటి నుంచి వస్తున్నాయి ఇలాంటివి. నాకు తెలుసు నా ఫ్రెండ్షిప్ కట్ చేసేదే ఉన్నాయి కదా, మీరు ఇదంతా డ్రామాలు ఆడుతున్నారు. మీరు మంచోళ్ళు, మీరు మంచోళ్ళు. రండి మనం లోపలికి వెళ్దాం రండి. ఏంటి ఇప్పటికీ అమ్మాయి అనుకుంటున్నారా? ఊరకండి, ఇది అమ్మాయి అబ్బాయి. ఆడి పరిస్థితి ఏంట్రా? ఫస్ట్ టైం ఇంత సాఫ్ట్ ఎండింగ్ నాకే నచ్చట్లేదు, నేను వెళ్ళిపోతా. గర్ల్స్ ప్యాకప్. సనాగ్ బాబు సార్, ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? ఓకే, బాగుంది, గుడ్. రోజా గారు? మంచి తింగిరోడు దొరికాడు అనిపించింది నాకైతే. గుడ్.